హాయ్ అండి, విజయవాడకు దగ్గరలో సిఆర్డిఏ వెంచర్ లో వెరీ లో కాస్ట్ లో ప్లాట్స్ కొనాలనుకుంటున్నారా? ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ చాలా హైలైట్స్ ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే మనకు పెద్ద హైవే అనేది రాబోతుంది. ఈ వీడియో చూడండి. దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం. అందుకే ఈరోజు పోర్టు లేని బాధను తీర్చడానికి మన ఫ్యూచర్ సిటీ నుంచే మచిలీపట్నం పోర్టు వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 12 లేన్స్ రోడ్డును వేసి భవిష్యత్తులో ప్రపంచాన్ని దిగుమతి చేయాలన్నా, మన పరిశ్రమలలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచానికి ఎగుమతి చేయాలన్నా మచిలీపట్నం పోర్టుకి ఈరోజు కనెక్టివిటీ ఫైనల్ అయింది. విన్నారు కదండి, తెలంగాణ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఆ హైవేకి సంబంధించి డిపిఆర్ కి సెంట్రల్ గవర్నమెంట్ టెండర్లు పిలవటం జరిగింది. ఈ వీడియో చూడండి. ఇక నుంచి హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతి వెళ్లేందుకు ఒక ఎక్స్ప్రెస్ వేని నిర్మించబోతున్నారు. హైదరాబాద్ శివారులోని ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా కృష్ణా జిల్లా మచిలీపట్నం వరకు, మచిలీపట్నం పోర్టు వరకు నిర్మించబోతున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులు త్వరలో మొదలు పెట్టబోతున్నారు. హైదరాబాద్ అమరావతి మధ్య ప్రయాణ దూరం తగ్గించడం, రవాణా సౌకర్యం పెంచడం ఈ హైవే యొక్క ముఖ్య ఉద్దేశం. కేంద్రానికి సమర్పించిన అలైన్మెంట్ ప్రకారం ఫ్యూచర్ సిటీ సమీపంలో ముచ్చర్ల నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు ఈ రోడ్డు వెళ్తుంది. తెలంగాణలో రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల మీదుగా అమరావతిని టచ్ చేస్తూ తెనాలి నియోజకవర్గం మీదుగా మచిలీపట్నం వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తారు. డిపిఆర్ తయారీ కోసం టెండర్లు పిలిచారు. ప్రస్తుతం ఈ డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత భూసేకరణ ప్రక్రియ మొదలు పెడతారు. ఈ రోడ్డు కనుక పూర్తయితే హైదరాబాద్ నుంచి గుంటూరు, అమరావతి ప్రాంతానికి చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు. చూశారు కదండి, ఈ వెంచర్ నుంచి ఆ హైవేకి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో రాబోతుంది. మీరు ఇటువైపు చూసుకుంటే కనుక బందర్ హైవే అండి.